ఇట్ ఈస్ సండే మార్నింగ్. మిరపకాయ చెట్టు వేసిన, అది పెద్దగా అవుతుంది. అది చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో మార్నింగ్ లేచి చెట్లు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సండే కాబట్టి లంచ్కి అన్నము అండ్ పొద్దున్న ఇడ్లీ చేసి ఉండే, సాంబార్ మిగిలిన ఉండే. సో దాంతో అడ్జస్ట్ అయిపోతాం అన్నారు అత్తయ్య మామయ్య. సో అదే వేరు చేసి పెట్టేసిన. అండ్ దాంతోపాటు నంచుకోవడానికి బనానా ఫ్రై అండ్ ఆలు ఫ్రైమో అత్తయ్యకి. మేము నాన్ వెజ్ తినకుండా 7 months అయిపోయింది. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ తినడం. సో మా పాత ఇంటి దగ్గర ఒక నేబర్ ఉండే అక్క. సో మా హస్బెండ్కి తను బ్రదర్ సొంత అక్క లెక్కన ట్రీట్ చేస్తారు. ఆవిడ రాఖీ కట్టడానికి వచ్చారు అండ్ ఇది తెచ్చినాను అనమాట, చికెన్ ఫ్రై. చాలా అంటే చాలా బాగుండే. మా ఆయన చెప్తుంటే నేను ఏమో అనుకున్న దాన్ని, కానీ టేస్ట్ మాత్రం అసలు ఒట్ల బుద్ధి అవ్వలేదు చికెన్కి, అంత బాగుండే. సో అండ్ చల్లటి పెరుగు, ఇది మాత్రం లంచ్కి. సో ఎవరైనా మనకు సర్ప్రైజింగ్గా అట్లా నాన్ వెజ్ చేసి తీసుకొని వస్తే ఎంత బాగుంటుంది.